వాస్తవాలు చెప్పుకోదలుచుకుంటే కాంగ్రెస్ పార్టీలో ద మోస్ట్ జూనియర్ లీడర్ రేవంత్ రెడ్డి గారు. ఏదో కష్టపడ్డారు, సీఎం అయ్యారు, పార్టీని అధికారంలో తెచ్చారు, అది వేరు. కానీ సీనియర్లు ఒక పక్క బట్టి, ఉత్తమ్ రెడ్డి, దుద్దిల శ్రీధర్ బాబు, రకరకాల వ్యక్తులు, రకరకాల శక్తులు ఇటుపక్క ఉన్నారు. అందరూ కూడా సీఎం కోసం పోటీ పడిన వాళ్ళే. అదే అయితే ఏంటంటే ఇక్కడ మరి అంటే దాని వీళ్ళంతా ఒకటి రేవంత్ రెడ్డి గారి మనిషి, దగ్గర మనిషి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అన్నప్పుడు సహజంగా ఒక ఆలోచన లేకుండా ఒకటి అనుకోకుండా చేసేది కాదు. కాబట్టి ఈ సీనియర్ల క్లైమ్లన్నింటినీ డైల్యూట్ చేయడానికి అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, బట్టి విక్రమార్క గారు కావచ్చు, ఇంకా కాకుంటే మన వీళ్ళు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లాంటి వీళ్ళందరి క్లైమ్స్ని, వీళ్ళందరి నెంబర్ 2 ఎవరనే దాని కొట్లాట్లో మధ్యలో ఎన్ని తెచ్చినట్లయితే ఆటంతా డైల్యూట్ అయిపోద్ది సార్. మీకు అక్కడ ఏంటంటే మిగతా వాళ్ళకి ఒక నిశ్చేష్టులైనటువంటి స్థితి అంటారు కదా, ఏమి చేయాలో తెలియని స్థితి. ఇట్లా మాట్లాడుతుంటే అసలు మామూలుగా అన్సెడ్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు సీఎం అవుతారని చాలామంది అనుకున్నారు ఒక దశ దాకా. అన్సెడ్, అది చెప్పనవసరం లేకుండానే డిప్యూటీ బట్టి విక్రమార్క గారి పాత్ర తెలిసింది. అట్లాంటి చోట ఈయన వచ్చి క్లైమ్ పెట్టినప్పుడు ఏంటంటే ఆయనకి ఇంకేం చేయాలో తెలియని స్థితి వస్తుంది. కాబట్టి ఏంటి ఒక గేమ్ ప్లాన్ కూడా కావచ్చు. గేమ్ ప్లాన్ ఏంటంటే బట్టి విక్రమార్క గారు వీళ్ళందరి ఫోకస్ పొంగులేటి మీదకి టర్న్ అయ్యి రేవంత్ రెడ్డి తన పంతం చేసుకెళ్ళడానికి కావాల్సినటువంటి వాతావరణాన్ని సృష్టించేది కూడా కావచ్చు. అందుకని ఓవరాల్ ఏంటంటే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి క్లైము అది ఇంకంతే, అది ఇరిటెంట్ తప్పితే అంతకంటే దానికి ప్రాధాన్యత లేదు. అంటే పొంగులేటికి కేటాయించిన శాఖలు కూడా చూడండి, రెవెన్యూ ఇచ్చారు, హౌసింగ్ ఇచ్చారు, సమాచార శాఖ ఇచ్చారు, 3 శాఖలు ఉన్నాయి ఆయన దగ్గర. అందుకనే చాలా కీలకమైన శాఖలు నా దగ్గరే ఉన్నాయి, నేనే ఇక్కడ నెంబర్ 2 అంటే రేవంత్ రెడ్డి కూడా ఆటోమేటిక్గా నాకే ప్రియారిటీ ఇచ్చాడు. అంటే ఇది మొదటి నుంచి ఏముందంటే పార్టీలో సీట్లు ఇచ్చుకున్నప్పటి నుంచి, కాంగ్రెస్ పార్టీలో సీట్లు ఇచ్చుకున్న రోజు నుంచి ఉన్నది ఏంటంటే చెబుతుంది రేవంత్ రెడ్డి గారు తన మనుషులకి తన సీట్లు ఇచ్చుకుంటూ వచ్చారు, డబ్బులున్న వాళ్ళు పారాచూట్లతో దిగారు ఈ పార్టీలో అనేది. కాబట్టి రేవంత్ రెడ్డి అంటూ తనకంటూ ఒక వర్గం ఉంది పార్టీలో అనేది మనం విశ్వసించడానికి వీలైనటువంటి ఆధారాలు ఎలక్షన్ క్రమం నుంచి ఉన్నాయి, మీకు ఎలక్షన్ అవ్వకముందు నుంచి. కాబట్టి ఆ క్రమంలో ఏంటంటే తనకు అనుకూలమైన వాళ్ళకే మేజర్ శాఖలు తప్పక బట్టికి ఇచ్చి ఉండొచ్చు, కొన్ని శాఖలు ముఖ్యమైన లేకపోతే ఇతరులకు ఇచ్చి ఉండొచ్చు, కానీ తనకు అనుకూలమైన వాళ్ళతోనే అట్టు పెట్టుకోవాలని చూస్తారు. ఎందుకంటే ఆ స్ట్రగుల్ ముగియలేదు కదా. రేవంత్ రెడ్డి అల్టిమేట్ విన్నర్గా ఇంకా ఎమర్జ్ అవ్వాలా. 5 ఏళ్ల పాటు నేను ఉంటాననే గ్యారంటీ రేవంత్ రెడ్డికి లేనప్పుడు, అది వచ్చిందాక ఆయన ఇన్సెక్యూర్గా ఉన్నప్పుడు తనకు సాధ్యమైనంత తన పదవులు కానీ ఇతరత్ర కానీ తన మనుషుల చేతిలోనే పెట్టుకుంటారు. నిరంతరం అప్రమత్తంగా తన మనుషుల్ని తను ఉంచుకుంటాడు చుట్టూ. అది రైట్. అందుకని దాని మీద ఆయన బహుశా రేవంత్ రెడ్డి గారు ఆయన మీద పెట్టిన భరోసా ఇతరత్ర దీని మీద ఆయన కొంచెం ఎక్స్ట్రా కూడా ఆలోచించి నేనే నెంబర్ 2 అని కూడా అనే అవకాశం ఉంది. దాన్ని మించి ఏంటంటే రేవంత్ రెడ్డి గారి గేమ్ ప్లాన్లో పార్టీ అయ్యే అవకాశమే ఎక్కువ ఉంది. కానీ నాకెందుకు అనిపిస్తుంది రేవంత్ రెడ్డికి ఎప్పుడు ఆయనకు ప్రమాదం పొంచి ఉంది సీనియర్లతోని, నెంబర్ 2. అందుకనే మీకు హోమ్ జనరల్గా మీరు రామారావు గారి దగ్గర చూడండి, ఎన్టీఆర్ కానీ, రాజశేఖర్ గారిని, చంద్రబాబు కానీ, ఈవెన్ కేసీఆర్, అంటే హోమ్ ఉన్న వాళ్ళే నెంబర్ 2 ఉంటారు. ఎక్కడ కూడా హోమ్ ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు నమ్మి. అది ముప్పు ఎప్పుడు ఉంది, ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల దాకే బహుశా ఇంత స్మూత్ సెయిల్ ఉంటుంది రేవంత్ రెడ్డి గారికి. పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత 4 ఏళ్ల పాటు ఎలా కొట్టుకున్నా ప్రమాదం లేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి అప్పుడు రియల్ ఇది అన్ఫోల్డ్ అవుద్ది. అది కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కనుక రేవంత్ రెడ్డి గారు మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే అసంతృప్తి అప్పుడే మొదలవుద్ది. మీకు కర్ణాటకలో ఆల్రెడీ బిగిన్ అవ్వాలా? కర్ణాటకలో ఎన్ని క్లైమ్లు ఉన్నాయి, ఎంతమంది ఎన్ని క్లైమ్లు చేస్తున్నారు? డీకే శివకుమార్ గారు మొన్నటిదాకా ఉన్నారు, ఇప్పుడు దళిత వర్గ ప్రతినిధిగాను అట్లా ఇంకొకళ్ళు వస్తున్నారు. చాలా రకాల క్లైమ్స్ కర్ణాటకలో కూడా ముఖ్యమంత్రి పదవికి కానీ ఇతరత్ర పోటాపోటీ వాతావరణం, గుమ్ములాట్లు, కొట్లాట్లు ఉన్నాయి. కాబట్టి తెలంగాణలో అసలు మొదలే ఇది ఎన్నికల క్రమంలోనే ఈ ఒక పార్టీలో ఎన్నో పార్టీలుగా కలిసి వాళ్ళు ముందుకు సాగిన పరిస్థితి. కాబట్టి అన్ని వర్గాలుగా లేకపోతే ఆ వర్గాలన్నీ కొట్లాడుకుంటూనే ఉంటాయి ఆధిపత్యం కోసం నిరంతరం. అంటే అవుననే కాదన్నా, రేవంత్ రెడ్డి గారు సీఎం కాకముందు ఒక రెడ్డి, ఐఎమ్ ద రెడ్డి పర్సన్ ఆయన చెప్తున్నాడు, నేను రెడ్డి వారిని ఎంకరేజ్ చేస్తా, రెడ్డిలతోనే సాధ్యమవుతుంది, మిగతా ఎస్సీ బీసీలకు పాలన చేత కాదు, రెడ్డిల ఓపెన్గా చెప్పారు. ఆయన చాలాసార్లు చెబుతున్నాడు. రైట్. అందుకనే పొంగులేటి ఎంకరేజ్ చేసి ఉండొచ్చా? మీకు నోటుకు నేటి కేసు అప్పుడు స్టీఫెన్సన్ దగ్గర మీకు ఆయన ఆయన రికార్డ్ అయిన దానిలో కూడా ఆయన చెప్పాడు స్పష్టంగా. ఏం చెప్పాడు? నన్ను జానారెడ్డి గారు అనుకుంటా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు రెడ్డి వర్గం తరఫున సీఎంగా, ఎందుకంటే ఆయన కొడుకు చాలా చిన్నవాడు కాబట్టి ఇప్పుడు ఆయన నెక్స్ట్ నేను ముందు వెళ్తే కనుక ఆయన కొడుకు నెక్స్ట్ నేను తీసుకొచ్చేటట్లని ఇట్లాంటిది ఆయన అప్పుడే అంటే ఆయన బేసిక్గా తన
క్యాస్ట్ అస్తిత్వం మీద ఎక్కువ ఆధారపడుతున్నాడు. అది మొదటి నుంచి ఆయన ఓరల్గా కూడా చెబుతున్నాడు. ఆ మధ్యకాలంలో సామాజిక వర్గం తాలూకు మీటింగ్కి వెళ్ళి మాట్లాడిన మాటలు కూడా చాలా కాలం పాటు వివాదం అయింది. ఇప్పుడు మీరు చెప్పినవి ఉన్నాయి కదా, అది చాలా కాలం పాటు వివాదం అయింది. ఆయన లెక్క చేయకుండానే ముందుకెళ్ళాడు. సరే, విజయం సాధించారు అనుకోండి. కానీ తెలంగాణ పొంగులేటి గారు కానీ పాపారావు గారు మీకు తెలియదు కాదు. సరే, నీళ్లు నిధులు నియామకాలు కేసీఆర్ గారు పెట్టుకున్న ట్యాగ్లైన్, తెలంగాణ ఉద్యమ ట్యాగ్లైన్. కానీ తెలంగాణ ఉద్యమమే నథింగ్ కూడా ఒక సామాజిక ఉద్యమం కదా. ఎస్సీ ఎస్టీ బీసీలకు అవకాశం రాలేదని కదా. ఇక్కడ బట్టి పాపం పాదయాత్ర చేశారు. పార్టీని కాపాడంలో బట్టి చాలా సీరియస్గా ఉన్నారు. 5 ఏళ్ల పాటు ఎల్పీ లీడర్గా ఉన్నారు. ఎవరు ఎన్ని పోయినా కూడా, ఈవెన్ ఎవరెన్ని కుట్రలు చేసినా కూడా బట్టి పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు. అంటే సామాజిక సూత్రీకరణలో భాగంగా ఎస్సీ ఎస్టీలకు అంటే మీరు అన్నట్లు తెలంగాణ ఒక రకంగా తమిళనాడు లాంటిది. అవును. ఎందుకంటే సామాజికంగా బీసీ ఎస్సీ ఎస్టీలు చాలా పెద్ద సంఖ్యలో పోరాటం పుట్టిందే పోరాటం పుట్టడమే కాదు, జనాభాలో జనసంఖ్య రీత్యా కూడా తెలంగాణలో ఉన్నంత మంది స్థాయిలో బీసీ ఎస్సీ ఎస్టీ వర్గం 90% పైన వీళ్ళు ఉన్నారు. నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్, కానీ 90% పైన బీసీ ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల రాష్ట్రం ఇది ప్రధానంగా. అట్లాంటి రాష్ట్రంలో వాళ్ళ సమస్యలను అర్థం చేసుకుని పరిష్కారం చేయడంలో బడుగు బలహీన వర్గాలకి ఆ ప్రాధాన్యత ఉంటే మంచిదే. ఖచ్చితంగా ఏంటంటే బట్టి గారు చాలా స్ట్రగుల్ అయ్యి వచ్చారు. స్ట్రగుల్ అయ్యి రావటమే కాకుండా ఆయన ఏంటంటే విద్యావంతుడు అంటే పరిజ్ఞానం ఉన్నవాడు, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నవాడు. అన్నింటిలో అన్ని కొంచెం సంయమనం ఉంది, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, ఓర్పు ఉంది. రాజకీయాల్లో చాలా చూసి వచ్చిన ఆయన పాదయాత్ర కూడా, సరే పాదయాత్ర ప్రతి వాళ్ళకి నేర్పుద్ది. రాజశేఖర రెడ్డి గారు కూడా పాదయాత్రలో నేర్చుకున్నారు. కాబట్టి ఏదేమైనా ఏంటంటే ఖచ్చితంగా నిస్సందేహంగా బట్టి ఏంటంటే చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి వ్యక్తి. అయితే గీతే రేవంత్ రెడ్డికి ప్రత్యామ్నాయం బట్టి అవుతారు. కానీ నెంబర్ 2 అని కూడా అనటానికి వీల్లేదేమో. ఎందుకంటే అకామిడేట్ చేయడానికి ఇద్దరు సీఎంలు ఉండరు కాబట్టి బట్టిని అక్కడ పెట్టారు. కానీ తాత్కాలికంగానైనా నేను అది ఏదో ఇవాళ చర్చ జరుగుతుంది సార్. నెంబర్ 2 ఎవరనే చర్చ ఒకవైపు జరుగుతున్న క్రమంలోనే నేనే నెంబర్ 2 ఇక్కడ ఎవరు కాదని ఓపెన్గా పొంగులేటి చెప్పారు. అంటే ఖమ్మం జిల్లా, అంటే ఆ జిల్లా రెడ్డి సామాజిక వర్గం, అది యాంటీ బట్టి, అది డైల్యూట్ చేసే ప్రయత్నం. బట్టి గారి క్లెయిమ్ని బట్టి గారు ఎవరితో పోల్చుకుంటే నెంబర్ 2 అంటున్నారు ఇప్పుడు దాకా. రేవంత్ తర్వాత నేనే నెంబర్ 2. అయితే గీతే నేను రేవంత్ రిప్లేస్ చేయాలి తప్పితే రిప్లేస్ చేయాల్సి కాదండి. మీలాంటి వారు నాన్న ఇప్పుడు డిప్యూటీ సీఎం తర్వాత నెక్స్ట్ ప్రియారిటీ డిప్యూటీ సీఎంకి ఉంటుంది. సో కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఆయన సీఎల్పీ గతంలో చేసిన సీనియర్ని గౌరవించింది, ఆయనకు డిప్యూటీ సీఎం ఇచ్చింది, ఒక ప్రయారిటీ ఇస్తుంది. కానీ ఒక ప్రయారిటీ పార్టీలో ఉంది, ప్రభుత్వంలో ఉంది అని మీలాంటి వాళ్ళు నాలాంటి వారు చర్చించుకుంటున్న క్రమంలో నెంబర్ 2 బట్టి అని అంటే కాదు. అక్కడే మీకు అది మైండ్ గేమ్. అది మీకు సింపుల్